డే 2 ఈరోజు యూనివర్సల్ స్టూడియోస్కి వెళ్ళినప్పుడు ఈ మెరీనా బే శాండ్ బిల్డింగ్ దూరం నుంచి చూసాం కదండి, అంటే సైడ్ నుంచి చూసాం, స్ట్రైట్గా చూడలేదు. ఇప్పుడు కంప్లీట్ ఆపోజిట్లో ఉన్నాం, వ్యూ చాలా బాగా కనపడుతుంది, స్ట్రైట్గా ఉంటుంది మనకి. మీకు కనిపించేది దాన్ని మెర్లైన్ అంటారండి. చూసారా మీరు, మెడవ నుంచి పై వరకు సింహంలా ఉంది, కింద అంతా చేపలా ఉంది. కరెక్ట్గా ఇది మెరీనా బే శాండ్స్ ఆపోజిట్లో ఉంది. దీని దగ్గర వ్యూ పాయింట్ అండి ఇది. చూసారా జనాలు అసలు ఖాళీ లేదు, అసలు ఆ బ్రిడ్జ్ అంతా ఫుల్గా నిండిపోయారు. కానీ లొకేషన్ అందంగా చాలా బాగుంది చూడడానికి. అటు సైడ్ బ్రిడ్జ్ అంతా కూడా, ఆ బ్రిడ్జ్ అంతా కూడా ఫుల్ నిండిపోయిందండి జనాలు. ఈరోజు వీకెండ్ కదా. మెట్రో స్టేషన్ చూసారండి, చాలా పెద్ద ఉందండి, ఎంత స్పేషియస్గా ఉందో చూడండి వెనకాలంతా. మన నెక్స్ట్ ప్లేస్కి వస్తామండి, గార్డెన్స్ బై ది బే. ఇప్పుడు కొంతసేపట్లో ఇక్కడ మంచి లైట్ షో జరుగుద్ది, చాలా బాగుంటుంది, వెళ్ళి చూద్దాం. వావ్, వెనకాలేమో మెరీనా శాండ్ బే బిల్డింగ్ అండి. ఇక్కడ ఎదురుగుండా గార్డెన్స్ బై ది బే లైట్ షో అదిరింది. ఇక్కడ చూసారా మీరు, లైటింగ్ పెట్టేసి ఉంది ఎడ్జిల్లోని. అంత చివరి చాలా డెలికేట్గా ఉంటాయి, అంత హైట్లో లైటింగ్ మొత్తం చూడడం చాలా కష్టం. ఆయన చాలా బాగా చేశారు. Is brought to you by Gardens by the Bay, and we hope that you have enjoyed the show. ఈ చెట్టు పైకెక్కి వ్యూ ఎలా ఉందో చూద్దాం పదండి. జస్ట్ ఇప్పుడే అబ్జర్వేటరీ డెక్ వచ్చామండి గార్డెన్స్ బై ది బేలోని. చూసారు కదా వెనకాల వ్యూ చాలా బాగుంది. ఈ అబ్జర్వేటరీ డెక్కి మనం పైకి రావడానికి 14 సింగపూర్ డాలర్స్ అనమాట టికెట్, అంటే 800 రూపాయలు.
గార్డెన్స్ బై ది బే దగ్గరే మీకు చాలా మంచి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయండి. చాలా తక్కువ రేటు దొరుకుతున్నాయి. నేను జస్ట్ $10కి మంచి ఫ్రైడ్ రైస్ తిన్నాను. సో మీకు కనబడుతుంది కదా, ఇవన్నీ కూడా ఫుడ్ స్టాల్సే. సో చాలా చాలా చీప్గా తక్కువగా అయిపోతుంది మీకు ఫుడ్. సో గార్డెన్స్ బై ది బేకి వచ్చినప్పుడు ఇక్కడ తినేసేలా చూడండి, బయట కాకుండా. ఆ బిల్డింగ్ చూసారా, కర్వ్ కూడా ఇలా వచ్చింది, కర్వ్ కూడా అలా కర్వ్ అయింది. అసలు ఎలా కట్టారండి బాబు, 2 బిల్డింగ్లకి మధ్యలో వంతుల్లా ఉంది అది. మళ్ళీ దాని మీద ఏకంగా స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. అయ్యో బాబోయ్. మామూలుగా లేదండి. జస్ట్ ఇప్పుడే మెరీనా బే సాండ్స్ పక్కన ఉన్న ఒక మాల్లోకి వచ్చామండి. ఈ మాల్ చూసారండి, మాల్ కింద ఫ్లోర్లో మధ్యలో వాటర్, మళ్ళీ బోట్ రైడ్లు కూడా ఉన్నాయి దానికి. భలే ఉంది. ఆ చివరి దాకా కూడా ఉంది, అదిగో అలా అంతా కూడా ఉంది. చాలా బాగుందండి. మాల్ మధ్యలో బోట్ రైడ్. వావ్. ఇక్కడతో డే 2ని ముగిస్తున్నామండి. పొద్దున్న 8:30కి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు టైం 10:30 అవుతుంది రాత్రి. అలా తిరుగుతూనే ఉన్నాం. చాలా టైర్డ్ అయిపోయాం. రేపు ఎర్లీ మార్నింగ్కి మళ్ళీ ఫ్లైట్ ఉంది నెక్స్ట్ కంట్రీకి. సో 4 డేస్లో కవర్ చేయాల్సిన ప్లేసెస్ మనం ఆల్మోస్ట్ 2 డేస్లో మొత్తం అన్ని కవర్ చేస్తాం. ఆల్మోస్ట్ కవర్ 90% అని అయిపోయి, ఇంకా అక్కడక్కడ కొన్ని మిగిలినాయి. ఇట్స్ ఓకే, మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే ట్రై చేద్దాం. సో ఇప్పుడే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి బస్ స్టాప్లో కూర్చుని ఉన్నాం. పొద్దున్నే ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయాం ఎయిర్పోర్ట్కి. టైం వచ్చేసి పొద్దున్న 5:15 అవుతుంది. 5:30కి వెళ్దాం అనుకున్నాం, ఒక 1/2 గంట లేట్లో ఉన్నాం. సో అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ 6:30 అవుతుంది టైం ఇప్పుడు. సో మన సింగపూర్ ట్రిప్ ఇంతటితో ముగిసింది. చాంగి ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. మొత్తం తిరిగి వచ్చామండి బాబు. మనకి ఎయిర్పోర్ట్లో మంచి స్పెషాలిటీ డిఫరెంట్గా నాకు ఏమనిపించిందంటే, సెక్యూరిటీ చెక్-ఇన్ ఏ గేట్కి ఆ గేట్ దగ్గర ఉంది. మీరు ఎదురుకుండా చూసారా, ఏ గేట్కి ఆ గేట్ దగ్గర సెక్యూరిటీ చెక్ ఉందండి. మనం ఇందులో లోపల నుంచి వెళ్తే ఇక్కడ ఏది సెక్యూరిటీ చెక్ లగేజ్ అంతా. ఇది మళ్ళీ గేటు D37 గేటు. సో డిఫరెంట్గా సెక్యూరిటీ చెక్ తర్వాత ఈ గేట్ దగ్గరికి వచ్చేలా కాకుండా ఈ సింగపూర్ ఎయిర్పోర్ట్లో గేట్ లోపలికి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ చెక్ ఉంది. ఏ గేట్కి ఆ గేట్ సెపరేట్గా. అసలు సింగపూర్ ఎంత క్లీన్గా ఉందంటే అండి, మామూలుగా కాదు. అసలు 24 అవర్స్ ఎంత అర్ధరాత్రి వెళ్ళినా, ఎంత పొద్దున్న వెళ్ళినా అసలు దుమ్ము అనేది లేదు. చాలా క్లీన్గా, మంచి ట్రావెల్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనం వాకింగ్ వెళ్ళినా, కారు అసలు ఎక్కడ దుమ్ము అనేది కనపట్లేదు అసలు. సో వెరీ వెరీ గుడ్ అనమాట. మీరు సింగపూర్లో మొత్తం ప్లేస్ టు ప్లేస్ ట్రావెల్ చేయడానికి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా మనకి యాక్సెసిబుల్ ఉంది. MRT అని చెప్పేసి ఉంటుంది, మెట్రో అనమాట. సో 2 డే అయితే 2 డే, 3 డే అయితే 3 డే పాస్ తీసుకుంటే, మనం తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం యూస్ చేసినప్పటి నుంచి 24 అవర్స్ వరకు వ్యాలిడ్ ఉంటుంది అది టికెట్. సో మేమైతే 2 డే పాస్ తీసుకున్నాం. సో తీసుకున్న టైం నుంచి 48 అవర్స్ వ్యాలిడ్ ఉంటుంది అనమాట. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా చాలా యాక్సెసిబుల్ ఉంది. మీకు ట్రావెల్ చేయడం కూడా చాలా ఈజీ. సో అసలు ప్రతి దిక్కున సైన్ బోర్డ్స్ ఉన్నాయి. ఎక్కడే మనం ఇబ్బంది పడాల్సిన పని అయితే ఏం లేదు. సో ఇంగ్లీష్తో మనం ఈ కంట్రీలో ఫుల్గా మేనేజ్ చేయొచ్చు అనమాట, ఇబ్బంది లేకుండా. సో పీపుల్ అయితే మాత్రం చాలా వండర్ఫుల్ ఉన్నారు. ప్లస్ ఇది చిన్న కంట్రీ అవడం వల్ల మనం ఈజీగా ఒక మూల నుంచి ఇంకో మూలకి వెళ్ళిపోవచ్చు. కావాల్సిన ప్లేసెస్ అన్నీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్తో ఎక్స్ప్లోర్ చేసి చూసేయచ్చు అనమాట. ఇబ్బంది లేదు. చాలా చిన్న కంట్రీ. ఒక 4 డేస్ ఉంటే మ్యాక్సిమం ఎనఫ్ మీకు. మేము 2 డేస్కి వచ్చాం. కొంచెం అందుకే హెక్టిక్గా రెస్ట్ లేకుండా తిరుగుతూనే ఉన్నాం. సో అదండి సింగపూర్ విశేషాలు. సో ఇప్పటికైతే 28 దేశాలు పూర్తి చేసుకొని నెక్స్ట్ కంట్రీ వెళ్ళడానికి రెడీగా ఎయిర్పోర్ట్లో ఉన్నాం. సో నెక్స్ట్ కంట్రీ ఏంటని అనుకుంటున్నారా మీరు? సో నెక్స్ట్ కంట్రీది ఇప్పుడే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసాం ఇక్కడ సింగపూర్ ఎయిర్పోర్ట్లో. తెలుసు కొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతాయని,
బట్ అక్కడ దిగిన తర్వాత మాకు టైం ఉండదు. ఇప్పుడు వెళ్ళి కంట్రీలో వెంటనే వేరే సిటీకి వెళ్ళిపోవాలి. ఆ కంట్రీలో ఒక 4 hours డ్రైవ్ ఉంటుంది మళ్ళీ. సో అందుకే ఇక్కడే ఎక్స్చేంజ్ చేస్తాం కరెన్సీ. ఒకసారి మీకు ఆ కరెన్సీ చూపిస్తాను. ఆ కంట్రీ వెళ్ళిన తర్వాత ఆ కంట్రీ ఏంటో చెప్తాను. ఈ లోపు మీరు ఆ కరెన్సీ చూసి ఆ కంట్రీ ఏంటో గెస్ చేయండి. ట్రై చేయండి. కమెంట్లో చెప్పండి మీరు గెస్ చేస్తారో లేదో. ఇదండి మనం ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసిన కరెన్సీ. ట్రై చేయండి. అసలు మీకు ఏమన్నా అర్థమవుతుందా, ఏ కంట్రీ ఏంటని తెలుస్తుందేమో చూడండి. తెలిస్తే కమెంట్లో చెప్పండి. మన హరిగాడు అసలు డబ్బులు హ్యాండిల్ చేయడంలో మంచి నెంబర్ 1 అండి. అదిగో చూసారు కదా కరెన్సీ మొత్తం ఇంచుమించు మన ఇండియన్ కరెన్సీలో ఒక 9,000 ఎక్స్చేంజ్ చేస్తామండి. అంటే నా దగ్గర యూరోస్ ఉండడం వల్ల 100 euros ఇచ్చాను. 100 euros అంటే 9,000 లాగా. 9,000కి మనకి కరెన్సీలో 5,450 వచ్చినాయి ఇక్కడ ఈ సింగపూర్ ఎయిర్పోర్ట్లో. అదే మనం ఆన్లైన్లో చూస్తే 6,000 ఉంది ఈ కరెన్సీ. ఇంచుమించు 600 రూపాయలు ఈ కరెన్సీ మనకు తక్కువ వచ్చింది. 600 రూపాయలు కాదు, 600 pesos ఈ కరెన్సీ తక్కువ వచ్చింది. అంటే మన ఇండియన్ రూపీస్లో 930 rupees తక్కువ వచ్చింది మనకి కరెన్సీ ఎక్స్చేంజ్లో. ఇట్స్ ఓకే, కొంచెం ఎక్కువ ఛార్జ్ అయినా కూడా బట్ కంఫర్టబుల్గా మన డబ్బులు ప్రస్తుతానికి ఉన్నాయి. సో ఇది కరెన్సీ. గెస్ట్ చేస్తూ ఉన్నాడు ఏ కంట్రీయో. చాలా ఈజీ, మీరు చూసే ఉంటారు దీని మీద. సో ఇక్కడతో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కంట్రీ నెంబర్ 28. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నెక్స్ట్ కంట్రీలో. ఉంటాను అప్పుడు దాకా. బై బాయ్.